అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అర్ధరాత్రి అయినా నా భార్య ఇంకా నిద్రపోయినట్టు అనిపించకపోవడంతో, శకుంతల ఇంకా నిద్రపోలేదా? అడిగాను. అందుకు తను, లేదండి, నిద్ర రావట్లేదంది. దేని గురించి నీ ఆలోచన? మన రఘు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారనా? అడిగాను. అందుకు దాని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, తనకి నిద్ర రాకపోవడానికి గల కారణం ఏంటో నాకు అర్థమైంది. శకుంతల, ఉద్యోగం ఉన్నాక బదిలీలుంటాయి. వెళ్ళాక తప్పదు కదా! అయినా మన రఘు ఏమైనా దేశం దాటి అమెరికాకి వెళ్తున్నాడా ఏంటి? వాడు వెళ్ళేది ఢిల్లీకి కదా! మనకి వాడిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు. లేదా ఆఫీస్‌కి సెలవు ఉన్నప్పుడల్లా వాళ్ళని రమ్మందాం. ఈ మాత్రం దానికే మరీ అంతలా బాధపడిపోవాలా శకుంతల? అడిగాను. అందుకు శకుంతల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ మౌనం. ఏంటి శకుంతల, మాట్లాడవేంటి? అడిగాను. మీకు వాళ్ళు మనకు దూరంగా వెళ్తున్నందుకు బాధగా లేదా? అడిగింది. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరం కలిసి ఇంతకాలం సంతోషంగా ఉండి, ఉన్నట్టుండి దూరంగా వెళ్తున్నారని తెలిస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది కానీ తప్పదు కదా! నా సంతోషం కోసం వాళ్ళని ఇక్కడే ఉండమని ఆపలేం కదా శకుంతల! అయినా ఇదివరకటి రోజులా ఇవి? ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసి మనకు నచ్చినంత సేపు చూసుకోవచ్చు అన్నాను. అందుకు శకుంతల, మీకేంటి, మీరెన్నైనా చెప్తారు. పిల్లలు దూరంగా వెళ్తున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. రేపటి నుండి పిల్లలు ముద్దు ముద్దు మాటలు వినపడవు. వాళ్లకు నా కథలు చెప్తూ నిద్రపుచ్చటం ఉండదు. రఘు మనొక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి వాడు చదువుల పేరుతో మనకు దూరంగానే ఉన్నాడు. ఎప్పుడో పండగలకు, కాలేజీ సెలవులకు తప్పితే వాడితో ఎప్పుడండి మన సంతోషంగా గడిపింది? ఆ దేవుడి దయ వల్ల రఘుకి మన ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోయాను. ఆ సంతోషం ఎంతో కాలం నిలవకుండానే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిందంటూ వెళ్ళిపోతున్నాడు అంది శకుంతల. చెప్పాను కదా శకుంతల, వాడు మనకెంతో దూరం వెళ్ళటం లేదు. ఇప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చని. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకుండా నిద్రపో అని చెప్పి నేను తిరిగి నిద్రపోయే ప్రయత్నం చేసినా నాకు నిద్ర రాలేదు. మనసు గతంలోకి పరుగులు పెట్టింది. నా పేరు విశ్వనాథం. నా భార్య పేరు శకుంతల. నేను వ్యాపారం చేస్తుంటాను. మాకు పెళ్ళై 7 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. శకుంతల తనకెప్పటికీ తలని కాలేవనని కుమిలిపోయేది. ఎప్పటికప్పుడు తప్పకుండా మనకు పిల్లలు పుడతారు శకుంతల అని తనకు ధైర్యం చెప్పేవాణ్ణి. అలా శకుంతల తల్లి కావడం కోసం తిరిగిన హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. అలా మా ప్రయత్నాల గురించి మాకు పెళ్ళైన 9 సంవత్సరాలు పుట్టిన మా ఒక్కగానొక సంతానమే రఘు. ఎంతో ఎదురుచూడక పుట్టిన ఒక్కగానొక కొడుకని వాణ్ణి చాలా గారాబంగా పెంచి పెద్ద చేశాం. శకుంతల వాణ్ణి విడిచి ఒక క్షణమైనా ఉండేది కాదు. అలా మేము ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో రఘుని జాయిన్ చేశాం. వాడి 10వ తరగతి పూర్తయ్యే వరకు ఆ స్కూల్లోనే అక్కడే చదువుకున్నా. ఇంటర్లో తన తోటి ఫ్రెండ్స్తో పాటు హాస్టల్లో ఉండి చదువుకుంటానని రఘు పట్టుపట్టడంతో నేను శకుంతల కాదనలేకపోయాం. ఆ తర్వాత రఘు చదువు పూర్తయ్యే వరకు కూడా వాడు మాకు దూరంగానే ఉన్నాడు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే రఘు క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళాడు. అలా అక్కడ 5 సంవత్సరాలు పనిచేశాక హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇంతకాలంగా రఘు చదువు, ఉద్యోగం పేట మాకు దూరంగా ఉండడని బాధపడినా, ఇప్పుడు రఘుకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా శకుంతల నేను చాలా సంతోషించాం. ఒక్కగానొక కొడుకు. వాడికి ఇక పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుందని వాడికి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించాం. రఘుకి పెళ్లి అవటంతో మా కూతురు లేదని బాధ కూడా తీరిపోయింది. ఎందుకంటే మా కోడలు భూమిని కూతుర్లా చూసుకునే వాళ్ళం. ఎప్పుడూ పోసిగా అనిపించే మా ఇల్లు భూమి రాకతో కలకల్లాడింది. బంధువుల ఇళ్లకు, పిల్లలకు, శుభకార్యాలకు ఇలా అన్నింటికీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. రఘుకి పెళ్ళైన 2 సంవత్సరాలకి భూమి తల్లి కాబోతుంది తెలిసి మురిసిపోయాం. శకుంతలైతే
తన కోడల్ని కాలు కింద పెట్టేయకుండా జాగ్రత్తగా చూసుకుంది. భూమికి డెలివరీ అయ్యి మాకు మనవడు పుట్టినప్పుడు మేము పొందిన సంతోషం ఎప్పటికీ మర్చిపోలేంది. వాడు మా జీవితాల్లోకి వచ్చాక వాడే మా ప్రపంచం అయ్యాడు. నేను రోజంతా నా పని మీద బయటకు వెళ్ళి సాయంత్రం వచ్చాక వాడితో ఆడుకుంటూ చిన్న పిల్లవాళ్ళ మురిసిపోయేవాణ్ణి. వాడికి కన్నతల్లి భూమినైనా వాడి ఆలనా పాలన మొత్తం శకుంతలదే. చిన్నప్పుడు రఘుని విడిచి ఎలా ఒక క్షణమైనా ఉండకపోయేదో మనవడి విషయంలో కూడా అదే పరిస్థితి. మనవడి రాకతో మా అందరి జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి భూమి మాకు మనవరాలు కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరూ మా చేతుల్లో పెరుగుతుంటే చిన్నప్పుడు మా రఘు చేసిన అల్లరి గుర్తొచ్చి మురిసిపోయేవాళ్ళం. భూమి కూడా ఉద్యోగం చేస్తున్న కారణంగా పిల్లల బాధ్యత మొత్తం శకుంతలదే అయిపోయింది. పిల్లలిద్దరూ ఎంత అల్లరి చేసినా విసుక్కోకుండా ఓపికగా వాళ్ళని ఆడించేది. ఎన్నోసార్లు నాకు శకుంతల కనిపించింది. ఇంతకన్నా మించిన సంతోషం ఎవరికైనా ఇంకేముంటుంది? కొడుకు కోడలు, మనవడు మనవరాలు అందరం కలిసి సంతోషంగా ఒకే దగ్గర ఉంటున్నాం. ఇది చాలు. ఎప్పటికీ మన కుటుంబం ఇలాగే ఉండాలి అనేది శకుంతల. అలా 5 సంవత్సరాలు గడిచాయి. మా మనవడు అభి 5 సంవత్సరాలు, మనవరాలు అభికి 3 సంవత్సరాలు వచ్చాయి. ఈ మధ్యనే వాళ్ళని స్కూల్లో కూడా జాయిన్ చేశాం. ఉదయం సాయంత్రం వాళ్ళని స్కూల్లో దించి తీసుకురావడం ఆ బాధ్యత నేనే తీసుకున్నాను. శకుంతల ఉదయాన్నే వాళ్ళ నిద్ర లేపి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఏమైనా తినిపించి పడుకోబెట్టడం, ఇలా రోజులో ఎక్కువ సమయం వాళ్ళతోనే సంతోషంగా గడిచిపోతున్న మాకు ఉన్నట్టుండి రఘు నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది నాన్న, 10 రోజుల్లో బయలుదేరని చెప్పడంతో శకుంతలకు నాకు పిల్లకి దూరంగా ఉండాలని దిగులు పట్టుకుంది. శకుంతలైతే, ఒరే నాన్న, అస్తమానం బదిలీ అయ్యి ఉద్యోగం మానేసి ఇంకేదైనా ఉద్యోగం చూసుకున్నా పర్వాలేదు కానీ మీరంతా దూరంగా వెళ్ళొద్దురా అని అడిగింది. అందుకు రఘు, అలా ఎలా కుదురుతుందమ్మా? బదిలీలు ఉంటాయని ఉద్యోగం మానేస్తే ఎలా? ఓ పని చేయండి, మీరు మాతో వచ్చేయండి అడిగాడు. అందుకు శకుంతల, సరే అన్నా, నాకు నా వ్యాపారాన్ని ఇన్నేళ్లుగా అలవాటైన ఊరిని వదిలి వెళ్ళడం ఇష్టం లేక. లేదా రఘు, మేము ఇక్కడే ఉంటాం, మీరే అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తూ ఉండండి అని చెప్పాను. అప్పుడే తెల్లవారినట్టుంది. అలారం ఒకటితో ఉలిక్కిపడి లేచాను. శకుంతల పక్కన నుండి ఎప్పుడు లేచి వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు. నేను కూడా బెడ్ నుంచి లేచి మొహం కడుక్కుని పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాను. శకుంతల కాఫీ తెచ్చిచ్చింది. తను తీసుకొచ్చిన కాఫీ కప్పు నా చేతికి అందించి వెళ్ళిపోతుంటే, అదేంటి శకుంతల, నువ్వు కాఫీ తెచ్చుకోలేదా? రోజు మనదం కలిసే కదా కాఫీ తాగుతాం అడిగాను. అందుకు తను, అవునండి, కానీ వంటింట్లో నాకు బోలెడు పనులున్నాయి, అవి చేసుకుంటూ నేను కాఫీ తాగేస్తాను, మీరు తాగండి అంది. బోలెడు పనులా? ఏంటవి? నాతో చెప్పొచ్చు కదా, నేను నీకు సహాయంగా ఉంటాను అడిగాను. మీరు మర్చిపోయినట్టున్నారు, పిల్లలు వెళ్ళటానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది. వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు, ఊరగాయలు తయారు చేశానండి అని చెప్పి శకుంతల వంటగదిలోకి వెళ్ళింది. అమ్మయ్య, శకుంతలని రఘు ఢిల్లీ వెళ్తున్న బాధ నుండి ఎలా బయటపడేలా అనుకున్నాను. కానీ తనే అర్థం చేసుకుని ఇలా మారిపోతుందనుకోలేదు అనుకున్నాను. అలా 2 రోజులు శకుంతల పిండి వంటలు, కూరగాయలు ఊరగాయలు చేసే పనిలో బిజీగా ఉంటే రఘు, భూమి వాళ్ళకి కావాల్సిన వస్తువులను పిల్లలతో కలిసి షాపింగ్ చేసే పనిలో ఉన్నారు. అలా 2 రోజులు గడిచి రఘు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎప్పుడూ ఇల్లంతా సందడిగా తిరిగే పిల్లలు లేకపోయేసరికి ఇల్లు ఒకసారిగా బోసిపోయింది. ఎప్పుడెప్పుడు రఘు ఢిల్లీ చేరుకుని ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న మాకు ఆ మరుసటి రోజు ట్రైన్ దిగానే రఘు ఫోన్ చేసి, మేమంతా బాగానే ఉన్నా నాన్న, ఇల్లు సర్దుకునే హడావిలో ఉన్నాం అని ఫోన్ పెట్టడంతో శకుంతల చిన్నబుచ్చుకుంది. 2 రోజులుగా పిల్లల్ని చూడలేదు. వీడియో కాల్ చేసి పిల్లల్ని చూపిస్తాననుకుంటే అప్పుడే ఫోన్ పెట్టేశాడేంటండి అని బాధపడింది. శకుంతల, కొత్తగా వెళ్ళాలి కదా, అన్నీ సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఓ 2 రోజులు పోయాక రోజు ఫోన్లో మాట్లాడొచ్చులే అన్నాను. అలా రఘు పిల్లలు అక్కడ కాస్త అలవాటు పడ్డాక ఓ 4 రోజుల వరకు రోజు విడిచి రోజు ఫోన్ చేయడం, వీడియో కాల్లో చూసుకోవడం బాగానే ఉన్నా కొన్ని రోజులుగా
రఘు మునుపట్ల ఫోన్ చేయడం తగ్గించాడు. ఏదైనా అంటే ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆఫీస్‌కి టైం అవుతుంది, లేదా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, అలసటగా ఉందని చెప్పడం మొదలుపెట్టడంతో శకుంతలకు బాధగా అనిపించింది. ఏంటండి, వీడెప్పుడు ఏదో ఒకటి చెప్పి మనతో ఫోన్‌లో నిండా సరిగ్గా మాట్లాడటం లేదు అంటూ శకుంతల బాధపడింది. పోనీ నీకంతలా పిల్లల్ని చూడాలంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా శకుంతల అన్నాను. నేను ఫోన్ చేసినా ఎప్పుడూ అలాగే ఏదో ఒకటి చెప్పడంతో సరిగ్గా మాట్లాడినట్టే ఉండట్లేదండి అంటూ బాధపడింది. అందుకు నేను వాళ్ళు మనలాగా పని పాట లేకుండా లేరు కదా! ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనమే అర్థం చేసుకోవాలన్నాను. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు మా ఎదురు ఫ్లాట్‌లో కొత్తగా వచ్చిన జయచంద్ర, అహల్య దంపతులు మమ్మల్ని వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించారు. వాళ్ళు ఇంచుమించు మా వయసు వాళ్ళే. నేను, శకుంతల ఇద్దరం కలిసి వెళ్ళాం. గృహప్రవేశానికి పెద్దగా బంధువులెవరూ రాలేదు. మా అపార్ట్మెంట్‌లో కొంతమందిని వాళ్ళ తోడబుట్టిన వాళ్ళని మాత్రమే పిలుచుకున్నారు. గృహప్రవేశం పూర్తయి భోజనం చేసొస్తున్న మమ్మల్ని జయచంద్ర, అహల్య దంపతులు "మీది ఎదురు ఫ్లాటే కదా! కాసేపు ఆగి వెళ్ళొచ్చు కానీ కూర్చోండి" అన్నారు. అందుకు మేము సరే అని కాసేపు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం. "మీ పిల్లలెవరూ గృహప్రవేశానికి వచ్చినట్టు కనబడలేదు. వాళ్ళిక్కడ ఉండరా?" అడిగింది శకుంతల. "లేదండి. మా ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో ఉంటారు. నిజానికి వాళ్ళొచ్చాకే గృహప్రవేశం పెట్టుకుందాం అనుకున్నాం. కానీ అంతకుముందు ఇంట్లో మేమిద్దరమే ఉంటున్న కారణంగా పిల్లలు మా కోసం ఈ ఫ్లాట్‌ని కొని మేము ఇండియాకొచ్చేదాకా ఎదురు చూడకుండా పాలు పొంగించుకొని గృహప్రవేశం చేయమన్నారు. పిల్లలు ఇండియాకొచ్చాక బంధువులందరినీ పిలిచి గ్రాండ్‌గా చేసుకుందామని ఇప్పుడు చాలా సింపుల్‌గా చేసుకున్నామండి" అన్నారు అహల్య గారు. అలా మేము వాళ్ళు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాక, "పిల్లలు మీ దగ్గర లేకుండా మీకు బోరుగా అనిపించట్లేదా?" అడిగింది శకుంతల. పిల్లలు అమెరికాకి వెళ్ళే మొదట్లో మాకు బాధగానే అనిపించింది. మేం బాధపడతామని వాళ్ళు రెగ్యులర్‌గా మాకు ఫోన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయ్యి ఫోన్ చేయటం తగ్గించారు. మన సంతోషం కన్నా వాళ్ళ పనులను మానుకొని మరీ మనకు ఫోన్ చేయమంటం కరెక్ట్ కాదు కదా! నిజానికి పిల్లల భవిష్యత్తు బావుండాలని మేమే వాళ్ళని అమెరికా పంపించాం. అలాంటప్పుడు ఇవన్నీ భరించక తప్పదు. చిన్నప్పుడు మేము మిమ్మల్ని చూసాం. మీరు పెద్దయ్యాక ఇప్పుడు మమ్మల్ని చూడాలని అనటం కరెక్ట్ కాదు కదా! అని వాళ్ళు మాకు దగ్గరగా లేరనే బాధ నుండి బయటపడటానికి మమ్మల్ని మేము ఎప్పుడూ బిజీగా ఉంచుకుంటున్నాం అని చెప్పారు. అదెలా? అడిగింది శకుంతల. మొన్నటి వరకు మేము ఉండొచ్చిన కాలనీలో ఉన్న ఎన్ఆర్ఐ పిల్లల పేరెంట్స్ అందరం కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి సోషల్ సర్వీస్‌లో పాల్గొనేవాళ్ళం. వారానికి ఒకసారైనా చిల్డ్రన్ కేర్ సెంటర్ లేదా ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్‌కి వెళ్లి మాకు చేతనైతే సహాయాన్ని అందించటం. ప్రతి ఆదివారం ఎవరో ఒకరి ఇంట్లో గెట్ టుగెదర్ లాంటివి అరేంజ్ చేసుకోవటం. మరీ బోరుగా అనిపిస్తే బంధువులు, స్నేహితులకి వెళ్ళి వాళ్ళని కలవటం. మధ్య మధ్యలో ఇంతకాలంగా వృత్తి బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ చదువులంటూ మేము వెళ్ళలేకపోయినా హిస్టారికల్ ప్లేసెస్, తీర్థయాత్రలంటూ చుట్టేస్తూ కాలక్షేపం చేస్తూ పిల్లలిప్పుడు మా దగ్గర లేరనే బాధే లేదు అన్నారు అహల్య గారు. అందుకు శకుంతల బావుందండి. మా అబ్బాయి కోడలు, మనవడు, మనవరాలు మొన్నటి వరకు మా దగ్గరే ఉండి ట్రాన్స్‌ఫర్ మీద ఢిల్లీకి వెళ్లారు. వాళ్ళింతకాలం మాతో ఉండి ఉండి వెళ్ళటంతో జీవితం చాలా బోరుగా అనిపిస్తుంది. పిల్లలు మాకు దగ్గరగా లేరన్న దిగులు రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళు మమ్మల్ని రమ్మని అంటున్నారు. కానీ ఇంతకాలం ఇక్కడే ఉండి అలవాటైన ఈ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఇష్టం లేక ఇక్కడే ఉంటామని చెప్పాం. మీతో మాట్లాడాక పిల్లలు మన దగ్గర లేరనే బాధను మర్చిపోవడానికి ఇన్ని రకాలుగా కాలక్షేపం చేయొచ్చా అని అనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకుంటే మేము మీ గ్రూప్‌లో జాయిన్ కావచ్చా? అడిగింది శకుంతల. అందుకు అహల్య, ఇందులో మాకు అభ్యంతరం ఏముంటుందండి? తప్పకుండా మీరు జాయిన్ కావచ్చు. పైగా మాకు కూడా సంతోషమే. మా గ్రూప్ మెంబర్స్ రోజు రోజుకి పెరుగుతున్నందుకు అన్నారు. అలా ఆ రోజు నుండి నేను, శకుంతల సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఇంతకాలం మేము చూడాలనుకుని చూడలేకపోయిన ప్రదేశాలను చూస్తూ
బంధువులు, స్నేహితుల ఇళ్ళకు వెళ్తూ కాలక్షేపం చేస్తూ చాలా సంతోషంగా ఉంటున్నాం. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.